హలో హాయ్ అండి. సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో టమాటా సూప్ తయారు చేసుకుందామండి. టమాటా సూప్ తయారు చేయడానికి నేను ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చునండి. దీనిలోనికి ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. 8 వెల్లుల్లి రెబ్బలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా నేను ఈ నూనెలో వేస్తున్నాను. దీనిని కొద్దిగా వేయించుకుందాము. 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకున్నాను. వీటిని కూడా నేను ఇందులో వేస్తున్నాను. వీటిని కొద్దిగా వేయించుకుందాము. దీనిలోనికి చిన్న గాజర్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మీ దగ్గర గాజర్ లేనట్లయితే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. వీటిని కూడా కొద్దిగా వేయించుకుందాము. ఒక అరకిలో టమాటాలు తీసుకున్నాను. వీటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్నానండి సన్నగా. దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ టమాటాలను బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. దీనిలోనికి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. మనము సూప్లో కూడా ఉప్పు వేస్తాం కదా, కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. ఈ విధంగా వీటినన్నిటినీ కలిపి మనం వేయించుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు దీనిలోనికి మనం కొద్దిగా నీళ్లు వేసి దీని మీద మూత పెట్టి కొంచెం ఉడికించుకుందాము. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము. టమాటా ముక్కలు ఈ విధంగా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు రెడీ అయిపోయిందేమో. మనం మూత తీసి చూద్దాము. మనము పోసిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీనిని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో మనం వేసాం కదా బిర్యానీ ఆకును, అది తీసివేయాలండి. ఈ విధంగా ఈ బిర్యానీ ఆకును తీసేయాలి. తీసివేసిన తర్వాత మనం దీన్ని మొత్తము మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న టమాటా గుజ్జుని నేను గిన్నెలో వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనికి ఒక పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. ఈ విధంగా నీళ్లు పోసిన తర్వాత మనము దీనిని కొద్దిసేపు మరగనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి సాల్ట్ వేస్తున్నాను. మనము టమాటా ముక్కలు ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదండి, దాన్ని బట్టి మీరు కొద్దిగా తగ్గించుకొని వేసుకోండి. టేస్ట్ చూసి కూడా మళ్ళీ వేసుకోవచ్చు. ఒక అర స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. 2 స్పూన్ల పంచదార వేస్తున్నాను. ఈ స్టేజ్లో మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చును. ఇప్పుడు నేను ఉప్పు సరిపోయిందో లేదో చూస్తున్నాను.